రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 20,000 కోట్ల అభివృద్ధి పనులు సాగుతున్నాయని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నగర కార్పొరేషన్తో పాటు జిల్లాలోని పురపాలక కమిషనర్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారంపై కమిషనర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నారాయణ హెచ్చరించారు. ప్రధానంగా పురపాలన ప్రజారంజకంగా ఉండాలని సూచించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి 2 ఏళ్లలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు రాష్ట్రాన్ని చెత్తమయం చేసి వెళ్లారని 153 లక్షల టన్నులు చెత్తను మిగిల్చి వెళ్లారని ఆరోపించారు. చెత్తపై పన్నులు వసూలు చేసి చెత్త పాలన చేశారని ఎద్దేవా చేశారు. చెత్తరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 39,000 కోట్లతో విజన్తో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్, అది అల్లూరు కావచ్చు, లేదా ఆత్మకూరు కావచ్చు, బుచ్చిరెడ్డిపాలెం కావచ్చు, గూడూరు కావచ్చు, కావలి, నెల్లూరు, ఈ యొక్క కమిషన్లందరితో కొంత డీటెయిల్గా అక్కడ జరిగే పనుల మీద డిస్కషన్ జరిగింది. వీటిలో ముఖ్యంగా ఈ డిస్కషన్లో ఈరోజు అమృత్, ఏఐబి, యుఐడిఎఫ్ ఈ 3 ప్రాజెక్టులలో ఈరోజు రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయల వరకు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్లో జరగల. ఈరోజు అమృత్ కావచ్చు, యుఐడిఎఫ్ కావచ్చు, తర్వాత వచ్చి ఏఐబి కావచ్చు, స్వచ్ఛ ఆంధ్ర కావచ్చు, వీటన్నిటి మీద తీసుకుంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈరోజు 123 మున్సిపాలిటీస్ జరుగుతున్నాయి. వాటిలో నెల్లూరు జిల్లా తీసుకుంటే అల్లూరుకి 14.44 కోట్లు దాంట్లో శాంక్షన్ చేసాం. ఇది కేవలం అమృత్ ఏబీలో. ఆత్మకూరుకి 33 కోట్లు, బుచ్చిరెడ్డిపాలెంకి 89 కోట్లు, గూడూరుకి 107 కోట్లు, కావలికి 165 కోట్లు, నెల్లూరుకి 1075 కోట్లు. ఇవి దేనికంటే ప్రతి ఇంటికి తాగటానికి నీళ్ళకి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటర్, ప్రతి ఇంటికి తీసుకునే వాటరు నదుల నుంచి సర్ఫేస్ నుంచి తీయాలని, బోర్లెస్ కాదు. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. వాటర్ మీరు సర్ఫేస్ వాటర్ తీయాలి, నదులలో ప్రవహించే వాటర్ తీయాలి, దాన్ని ట్రీట్ చేయాలి, ట్రీట్ చేసి ఇవ్వాలని. దాని మీద ఈరోజు రాష్ట్రంలో 3 స్కీములు, ఒకటి అమృత్ 1.0, అమృత్ 2.0, అది కానీ యుఐడిఎఫ్ ట్రెంచ్ 1, ట్రెంచ్ 2, ఏఐబి, వీటి మీద ఈరోజు ప్రాజెక్ట్ ఆల్రెడీ గ్రౌండ్లు అయిపోయినాయి, టెండర్లు అయిపోయి గ్రౌండ్ అనే వర్క్ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో పూర్తి చేసేట్టుగా ఆదేశాలు ఇచ్చాము టెండర్లో. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. దాని మీద యాక్చువల్గా ఈరోజు ఎస్సీ పబ్లిక్ హెల్త్ను మున్సిపల్ కమిషన్స్తో మెయిన్గా డిస్కస్ చేయడం జరిగింది. 2 పక్కల డ్రైన్స్, ఎండ్ రోడ్స్, లైట్స్, ఇవి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏమి పట్టించుకోవాలా, నేను 2014-19లో ఇదే శాఖ మంత్రిగా ఉండి నేను తెచ్చిన గ్రాంట్స్ని కూడా వదిలేసింది. 2019 ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా గవర్నర్ ముఖ్యమంత్రి గారు 5,350 కోట్లు శాంక్షన్ చేయించారు. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చారు. వాళ్ళు 90%, మనం 10%. ఆ 10% ఇవ్వక గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు వదిలేశారు. అసలు ఎవరు వదలరు. అది రీపేమెంట్ 30 ఏళ్ళు, 2% ఇంట్రెస్ట్. అట్లాంటిది గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో అవగాహన లేక గత ప్రభుత్వం వదిలేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి దాన్ని శాంక్షన్ చేశారు, టెండర్లు పిలిచాం, వర్క్ గ్రౌండ్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకల్లో ఇది ఒక చిన్నది. అదేవిధంగా అమృత స్కీమ్లో అమృత్ 2.0లో 8,500 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే వాళ్ళు మ్యాచింగ్లు ఇవ్వక అదే ఆగిపోయింది. దాన్ని మీరు రాగానే
ఇప్పుడు గ్రౌండ్ చేసి టెండర్లు పిలిచేసాం, గ్రౌండ్ అయిపోయింది. స్వచ్ఛ భారత్లో 3,000 ఇస్తే దాన్ని వాడుకోవాలా, దానికి కూడా 250 కోట్లు ఇస్తే 150 కోట్లు మ్యాచింగ్ ఇవ్వాల్సి ఉంటే అది కూడా ఇక ఆపేశారు. అంటే గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ ఎలా వాడాలా, ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాలా, ప్రజలకి సంక్షేమాలు చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, అది మా ముఖ్యమంత్రి విధానం. సంక్షేమాలతో పాటు పేదలు నిరుపేదలకు సంక్షేమాలు కావాలి, వాళ్ళని కొంత లిఫ్ట్ చేయాలి, సపోర్ట్ చేయాలి, దాంతో డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ లేకుంటే మన పిల్లల భవిష్యత్తు అంధకారం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తేనే ఇండస్ట్రీస్ అవన్నీ వస్తాయి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఒక వ్యక్తి ఎవరైనా వచ్చే ఫ్యాక్టరీ పెట్టాలంటే వాటర్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, రోడ్లు ఇవ్వాలి, లైట్లు ఇవ్వాలి, మన బాధ్యత. కాబట్టి ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్థిక వ్యవస్థని ట్రాక్లో పెట్టారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయినా ఈరోజు కేంద్రాన్ని సంప్రదించి నా శాఖలో ఈ 2 సంవత్సరాలు 20,000 కోట్ల రూపాయలకి టెండర్స్ ఇచ్చాం. మరొక 14,000 కోట్ల రూపాయలకి త్వరలో టెండర్ ఇవ్వబోతున్నాం. అది కాకుండా యాన్యుటీ మోడల్లో మరొక 5,000 కోట్లు కూడా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. దానికి కూడా మా అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా పూర్తయితే దాదాపు ఈ శాఖ 39,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత లార్జ్ స్కేల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎప్పుడు ఖర్చు పెట్టాలి. అలా ఈరోజు ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని ప్రజలందరి తరఫున వారు ఇంత మొత్తంలో శాంక్షన్ చేసి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.